సమరం భవిత ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కూటమి లక్ష్యం డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర అనే అంశం చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 5.6% మంది మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా. మన దేశంలో 30 ఏళ్లలోపు యువకుల్లో 190 మిలియన్ల మంది మాదక ద్రవ్యాల వాడకానికి అలవాటు పడ్డారు. నేరాలు, హింస, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు ఇవన్నీ మత్తు పదార్థాల దుష్పరిణామాలే. విద్యార్థులు, యువత చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు. వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టబడినా ఆంధ్రప్రదేశ్ పేరే వినిపించేది. మన్యం గంజాయి తోటలుగా మారింది. కేంద్ర ఏజెన్సీలు కూడా షాక్ అయ్యేలా గంజాయి, హెరాయిన్, కొకైన్ రవాణా పెరిగింది. పాఠశాలలు, కాలేజీలు, బడ్డీ కొట్టలో సైతం గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను గత వైసీపీ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది. జగన్ రెడ్డి పాలనలో ఆన్లైన్ షాపింగ్ల ద్వారా విదేశాలకు సైతం గంజాయి, మత్తు పదార్థాల రవాణా జరిగింది. వైసీపీ పాలనలో మన్యంలో సుమారు 10,000 నుంచి 15,000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగింది. తాము అధికారంలోకి వస్తే డ్రగ్స్ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని బయటకు తెస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన నాటి నుంచే రాష్ట్రంలో గంజాయి సాగు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి కూటమి ప్రయత్నించింది. అడుగడుగునా ఈగల్ సైన్యాన్ని వేటకు దించింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో నార్కోటిక్ పోలీస్ కమిషన్, విశాఖ, పాడేరు, అమరావతిలో స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగాలు, 26 జిల్లాల్లో ఈగల్ సెల్స్, రాష్ట్రంలోని 5 ప్రధాన నగరాల్లో ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో గంజాయి తోటలను డ్రోన్ల ద్వారా గుర్తించి ప్రత్యేక పోలీసు బృందాలు వాటిని ధ్వంసం చేశాయి. అల్లూరు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలను కఠినంగా నిర్వహించి గంజాయి రవాణాను కూటమి ప్రభుత్వం అడ్డుకుంది. బాధ్యులపై కేసులు నమోదు చేయడంతో పాటు గంజాయి సాగు, రవాణా వల్ల కలిగే నష్టాలపై గిరిజన రైతులు, స్థానికులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగు, రవాణా జోలికి వెళ్లకుండా భయాన్ని కలిగించే వాతావరణాన్ని పోలీసులు సృష్టించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు రైతులతో కలిసి పరివర్తన పేరిట సమావేశాలు నిర్వహించారు. గంజాయి సాగు మాని ప్రత్యామ్నాయ పంటల సాగును మొదలుపెట్టేలా చేశారు. గిరిజన రైతులకు సిల్వర్ ఓక్, సీతాఫలం, జీడి మామిడి, అవకడో, మెరింగా, డ్రాగన్ ఫ్రూట్ వంటి 3,86,772 మొక్కలను పాలకులు పంపిణీ చేశారు. వాటిని పెంచుకునేందుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో పని దినాలు కల్పిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో గంజాయి రవాణాను అరికట్టేందుకు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. గంజాయి, మత్తు పదార్థాల కేసుల సత్వర పరిష్కారానికి విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రభుత్వం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనుంది. మత్తు పదార్థాల అక్రమ రవాణాను నివారించడానికి ఒడిశా నుంచి వచ్చే రైళ్లను లక్ష్యంగా చేసుకుని వారానికి 3 సార్లు ఉమ్మడి ఆపరేషన్ను నిర్వహించింది. సాగుదారులు, స్మగ్లర్లు, అమ్మేవారు, చివరికి వినియోగదారులు కూడా వదలకుండా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టే ఈగల్ విభాగం రాష్ట్రంలో గంజాయి మొక్కే కాదు, వాసన కూడా లేకుండా చేసేందుకు నడుం బిగించింది. విద్యా సంస్థల్లోనూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు కీలక చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేలా, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేలా వివిధ విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం మత్తుమందుల అక్రమ అమ్మకాలపై కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై దాడులు నిర్వహించి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్, ఆర్ఎక్స్ మత్తుమందులు అమ్ముతున్న వారిని, గడువు ముగిసిన మందులపై తేదీలు మార్చి అమ్ముతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. నియమ నిబంధనల ఉల్లంఘనపై కూడా ఎటువంటి సడలింపు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మత్తుకు బానిసైన వారిని కూడా కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 56 డి అడిక్షన్ సెంటర్లతో పాటు ప్రపంచ నాణ్యతా ప్రమాణాలతో కూడిన వరల్డ్ క్లాస్
పునరావాస కేంద్రాలను 3ంటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యసనం బారిన పడినవారికి కొత్త జీవితాన్ని అందిస్తోంది. ఈ కేంద్రాల్లో పూర్తి ఉచితంగా అత్యాధునిక వైద్య చికిత్స, మనోవైద్య నిపుణుల కౌన్సిలింగ్, దీర్ఘకాలిక పునరావాస సహాయం, కుటుంబ సభ్యులకు ప్రత్యేక మార్గదర్శకత్వం అందిస్తోంది. పాఠశాలలు, పోలీసు వ్యవస్థ, ఎన్జిఓలతో జతకట్టి మత్తు పదార్థాల దుష్పరిణామాలపై పాలకులు భారీ స్థాయిలో జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో సెలబ్రిటీలతో కలిసి మరింత శక్తివంతమైన ప్రచారం, అంతర్రాష్ట్ర కార్మికులపై ప్రత్యేక నిఘా వంటి కార్యక్రమాలు అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే టోల్ ఫ్రీ నంబర్ 1972, వాట్సాప్ నంబర్ 8977781972 ద్వారా సమాచారాన్ని అందిస్తూ ప్రజలకు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ కూటమి ప్రభుత్వం పిలుపునిస్తోంది. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర కోసం అందరూ కలిసి ముందుకు సాగితే ఈ లక్ష్యాన్ని త్వరలోనే నెరవేర్చుకోవచ్చు. ఈరోజు మనం కూటమి లక్ష్యం డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర అనే అంశం చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.